ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. రిమైనింగ్ కిడ్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిచేద్దాము. ది నెక్స్ట్ నెంబర్ ఆన్ స్టేజ్ ప్లీజ్. రానో బొంబాయికి రా అంత హ్యాపీగా ఉన్నవేటి, మరి హ్యాపీ కాకపోతే ఏంటే? నా కొడుక్కి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సీట్ కడుపులో మంట. ఏటైందే? ఏట్లేదులే, మా ఆయనకు కూడా లాటరీలో 10 లక్షలు వచ్చాయి. అబ్బా, నాకు కూడా కడుపులో మంట. నీకెందుకు వచ్చిందక్క? ఇందాక ఎందుకు వచ్చిందో నాకు కూడా ఎందుకు వచ్చిందిలే మంట. సరేలే గాని నీ కొడుకుని ఏం చదివిద్దాం అనుకుంటున్నావు అక్క? ఇదిగో నా కొడుకుని బాగా చదివించి ఓ పెద్ద కంపెనీలో ఇంజనీర్ గా పంపిస్తా. మరి నీ కొడుకు నచ్చేస్తావేటి? అక్కోయ్, ఆ పెద్ద కంపెనీ ముందు నా కొడుకుతో చిన్న టీ స్టాల్ ఎట్టిస్తానే. ఏటి టీ స్టాలా? ఓలక్కోయ్, టీ స్టాల్ అని చెప్పి అంత సొల్లకనగా మాట్లాడుతున్నావేటి? ఆ కంపెనీ లోపల పనిచేసిన వాళ్ళకంట బయట టీ అమ్ముకున్నోడికి ఎక్కువ డబ్బులు వస్తాయి తెలుసా? అవునా అక్క? చూసావా మరి ఎదురింటి స్వప్నక్క ఎంత డబ్బు సంపాదించేస్తుందా? అవునే సరే. ఏటక్కది? ఏటేది? నువ్వు కూడా ఇదే పనిలో ఉన్నావు అన్నమాట. సరేలే గాని మీ మాయగారు ఎందుకు చనిపోయారక్క? ఏటోనే ఇన్సూరెన్స్ చేయొచ్చా, ₹1 కోటి ఇస్తానన్నారు. అది ఫోర్స్ లోకి వచ్చిన మరుసటి రోజే టీ తాగుతూ చచ్చిపోయారు. ఎందుకో ఏమో నాకు తెలీదు. నాకు తెలుసులే అక్కో. సొట్టాడింది ఏటే నీ బిందుకి? ఓ సదా, మా ఆయన నాకు తెలియకుండా జాబ్ మానేసాడులే అక్క. కొట్టేసావా? కుక్కరి కొట్టినట్టు కొట్టేసానక్క. సరే గాని మీ చెల్లికి మ్యారేజ్ చేశారు కదా, మీ చెల్లి హస్బెండ్ ఏం చేస్తా ఉంటాడు? మనీ ఎక్స్చేంజ్. అంటే ఏటక్క? ఎవరికైనా బాగా అర్జెంట్ వచ్చి వెళ్ళాలనుకో, ఆయన ₹10 ఇస్తారు, తిరిగి ఈయన ₹5 ఇచ్చేస్తారు. అక్కో సులభ కాంప్లెక్స్. ఏటే సులభ కాంప్లెక్స్? నాకు తక్కువ మాట్లాడుతున్నావు. 1000 కేజీ బరువైన ఆపుకోగలం గాని దీన్ని ఎవడు ఆపలేడు. పరుగే పలుగు, డబ్బుడే డబ్బులు. సరేలే గాని పొద్దున్న మీ ఇంటికి పోలీసులు ఎందుకు వచ్చారక్క? అదా, మా ఆయన కోసం బంగారం షాపింగ్ చేశారు. ఇది ఎక్కడి దూరం అక్క? ఇటు దానికే పోలీసులు వచ్చేస్తారా? షాప్ ఓపెన్ చేయకుండానే మీ ఆయన షాపింగ్ చేస్తాడే. ఇంతకు ముందు మీ దగ్గర వాడడం లేదు కదా, ఇప్పుడు అలా వచ్చింది ఏంటి? అక్క నీకు తెల్దా, మన పక్కింటి పావని వాళ్ళ ఇంట్లో దొంగలు పడి వడ్డానం దొంగతనం చేస్తారంట. సరేలే గాని ఇంతకు ముందు నీ దగ్గర బంగారం గాజులు లేవు కదా, ఇప్పుడు ఎలాగొచ్చాయి? అదా, ఆ వడ్డానం దొంగతనం చేసిన మరుసటి రోజే గాజులు కూడా పోయాయంట. అయినా మనకెందుకులే ఏ రాలిస్యాలు. అంతలే అక్క, ఏ రాలిస్యాలు మనకెందుకు. ఇంకేటక్క? మాట్లాడక్క. ఏటక్క ఉన్నట్టుండలా నిగాలేపు? అదా, సునీత విలియమ్స్ ఆమెతో పాటు ఒక ఆయన ఆ స్పేస్ లో 9 నెలలు ఇరికిపోయారంట. దానికి వెనుకక్క బాధపడ్డా? పాపమే సునీత విలియమ్స్ ఈ 9 నెలలు ఎన్ని సీరియల్ ఎపిసోడ్స్ చూడడం మిస్ అయిందో. నాకు తెలిసి దాంతో పెద్ద ప్లాన్ అక్క. ఏ ప్లానే? ఆ సునీత విలియమ్స్ తో పాటు ఇంకొక ఆయన కూడా ఉన్నారు అన్నావు కదా, ఆయన కోసమే కరెక్ట్ ఐపీఎల్ టైం అప్పుడు భూమి మీద దించేశారక్క. అదే ఉండొచ్చు. ఏ మైదాన్ ఐపీఎల్ లో ఐపీఎల్ అంటే అది కోపం వచ్చిందని చెప్పి క్రికెట్ తెచ్చుకోడదే. తిడితే ఏటవుతుంది? తిడితే ఏటైద్దో ఒకసారి అనిల్ గారిని అడిగి చూడు. అనిల్ గారికి బాగా తెలుసు. ఆయన క్రికెట్ సార్ మనకెందుకులే. నీకు సుందర్ పిచ్చే తెలుసా? ఆయన ఎవరక్క? సీరియల్లో హీరోనా? శివకి సీరియల్ హీరోకి తేడా తెలియదేటి నీకు? ఆయన గూగుల్ CEO. పోనీ నీకు ఎలాన్ మస్క్ అయినా తెలుసా? ఆయన ఎవరక్క? ఓలమ్మో, నీకు ఎలాన్ మస్క్ కూడా తెలీదా? ఓలమ్మో, ఇదెంత గట్టిగా అడుగుతుందంటే ఈ పప్పు గుద్దు కనిపెట్టినాడు ఆడేనేమో. అక్క, పప్పు గుద్దు కనిపెట్టినాడు ఆడేనే. పప్పు గుద్దు కాదే సుత్తి
నెత్తి మొక్కందానా అయినా అప్డేటెడ్ వర్జన్ మిక్సీ గ్రైండర్ కానీ కనిపెట్టాడా? కాదేనా ఎలక్ట్రికల్ కార్ కనిపెట్టాడు. నాకు అసలు పెట్రోల్ అవసరం లేదు, డీజిల్ బండా. ఓడమ్మో కాదే, దానికి ఛార్జింగ్ పెడితే ఇట్టే ఆన్ అయింది. అదేమన్నా ఫోన్ అనుకుంటున్నాడు ఎక్క, ఛార్జింగ్ పెడితే ఆన్ అవడానికి. ఇదిగో చూడు, నేను అలా ఎంటనని చెప్పి అనుష్క శెట్టి, రిషబ్ శెట్టి అక్క తమ్ముళ్ళని చెప్తామేమో. నేను అనుకుంటుగా నమ్మేలాకో. చాలే, నీకు కొత్తగా వచ్చిన ఏ గురించి తెలుసా? దానికి మనం ఏ ప్రాబ్లమ్స్ చెప్పినా ఇట్టే తీర్చేస్తుంది. అవునా? నా షోల్లో గులం తీయమను. ఇలా ఖాళీగా ఉండే బదులు నాతో షేర్ మార్కెట్ లో చేయొచ్చుగా. అక్కో పొద్దున్న పిండి రుబ్బుతుంటే నా చెయ్యి నలిపోయింది అక్క. ఇప్పుడు నేను చెయ్యలేనే. అయినా ట్రంప్ అలా చేయకుండా ఉండాల్సిందక్క. ఏడ్ చేసాడే ట్రంప్? ఏడ్ చేయలేదక్క. ఇప్పుడు వరకు ఇంతసేపు బాగావు కదా, నేనేదో చిన్నది మాట్లాడదామని చెప్పి జోగా అన్న జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ ఫన్. ఏటక్క అలా ఆలోచిస్తున్నావేటి? నేనే తోడుతో కొడతావని. ఏటక్క నన్నే తోడుతో కొడతా, పళ్ళు రాలిపోతాను చూసుకో. పళ్ళు రాలిపోతాను పెట్టారే, పెట్టేస్తాను. ఏటక్క నన్నే కొడతావా? ఇంటికి వెళ్దాం. టైం అయిపోయింది రాయే. ఏమన్నా ఎనర్జీ, అసలు ఏమన్నా ఎంటర్టైన్మెంట్, ఏమైనా డైలాగ్, అసలు ఏమైనా పంచులు, అసలు అన్లిమిటెడ్ ఫన్. నేనైతే సూపర్ గా ఎంజాయ్, సీట్ లో కూర్చోలేదు అసలు. ఆ సమ్మర్ సాల్ట్ ఏంటి అసలు? ఇట్రమ్మా తల్లి, జిమ్నాస్టిక్స్. ఒక ఆడదానికి ఒక ఆడదే శత్రువు అన్నది వినడమే గానీ ఫస్ట్ టైం చూపించారన్నమాట వీళ్ళు. Let me start with అనిల్ గారు. కామెడీని పండించడం చాలా కష్టం, అండ్ డైలాగ్ కామెడీ విత్ టైమింగ్ పండించడం ఇంకా కష్టం. అవును, కళ్ళు తిప్పుకోకుండా ఇద్దరు అమ్మాయిల పెర్ఫార్మెన్స్ అలాగే చూస్తూ ఉన్నా నేను. అది చాలా రేర్ గా జరుగుతుంది. అంటే ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఈ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పి నేను సెర్చ్ చేస్తూనే ఉన్నా. సో ఈ పిల్ల, నీ పేరేంటమ్మా? హారిక సార్. నీ పేరు? ఖుషిని. ఈ పిల్ల 2-3 టైమింగ్స్ చేసింది, మీరు అబ్జర్వ్ చేశారా లేదా రోజా గారు? ఏంటది? జస్ట్ ఫర్ ఫన్, జస్ట్ ఫర్ ఫన్. అండ్ తను అడిగినప్పుడు ఏంటి కొట్టావేంటి మొగుడిని అంటే ఏంటి కుక్కని కొట్టాడు. చాలా టాలెంట్ ఉంటే కానీ ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. అండ్ నాకు ఎదుగు ఒక హై వచ్చింది. సో హోప్ సీజన్ మొత్తం ఇది కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నాను. వెరీ గుడ్, సూపర్. రోజా గారు. కొడితే కుంభస్థలానే కొట్టాలంటారు, అలా వీళ్ళిద్దరు ప్లాన్ చేసి కొట్టారు. చెప్పారు కదా, అసలు ది బెస్ట్, అందరిలోకి చాలా బాగా చేశారని. థాంక్యూ మ్యామ్. మామూలుగా ఒక స్కిట్ లో ఎవరో ఒక్కరి మీదే మన కళ్ళు ఉంటాయి, అందరూ బాగా చేయలేరు, ఎవరో ఒక్కరు మన అట్రాక్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఎట్లయిందంటే తను చేస్తుంటే తనేం చేస్తుంది, ఈమె అంటే మనకే అంత ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు బాగా చేస్తున్నారు. ఎక్కడ ఎవరిని మిస్ కాకుండా ఉండాలని ఎంత కష్టపడ్డాం తెలుసా. అసలు మామూలుగా లేదు, ఎంత బాగా చేశారంటే. ఈ సీజన్ అయిపోయే లోపు వీళ్ళిద్దరి దగ్గర నుంచి కూడా సేమ్ ఇలాంటి స్కిట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నా సార్. మన మోడల్ అండ్ నువ్వు ఎక్స్పెక్టేషన్ అంటే నాకు ఒకటి ఎక్స్పెక్టేషన్ వచ్చింది. ఏంటి సార్? వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయాలో లేదా తర్వాత పెడదాం. చేయాలి డెసిషన్ చెప్పాలంటే నువ్వు ఆ పాప చేసిన సమ్మర్ సాల్ట్ ఒకసారి చేస్తావా? నాకు వయసు సహకరించదు సార్. ఇప్పుడు దాకా పిల్లలు చెప్పారు అంటే ఐఎమ్ యంగ్ ఎట్ హార్ట్, నాట్ ఎట్ బ్యాక్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ మ్యాటర్, నేను ఇది చూస్తూ మధ్యలో ఎందుకు ఊరికి అటు వెళ్ళే మెంటర్స్ వైపు లాస్ట్ ఇలా చూసి ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ అమ్మాయి పేరు ఏం పేరు? మోడల్ అషికా. నువ్వు ఎప్పుడైనా టెన్నిస్ మ్యాచ్ చూసావా? ఇలా చూస్తారు కదా పాపం, భాష కొద్దిగా పట్టుకోవాలి, ఫాస్ట్ గా వెళ్తున్నారు కదా, ఇలా ముందుకొచ్చి
మొత్తానికి మనకు అర్థమైంది ఏంటంటే సార్ ఇది చూస్తే ఒక కన్ను అటు కూడా వేసారు నీకు ఇది ఎలా Okay. అర్థమైందా ఓరి దుర్మార్గుడా? ఓకే సార్ నాకు అది అర్థమైంది ఓరి దుర్మార్గుడా. సార్ ఇప్పుడు జడ్జ్మెంట్ పరిస్థితి ఏంటి సార్? చెప్పాం కదా హోల్డ్ పెడదాం. సార్ నెక్స్ట్ కంటెస్టెంట్స్ కూడా చూసి అప్పుడు మిగతా కూడా చూసి ఒకేసారి ఓకే పర్ఫెక్ట్ గుడ్ జాబ్ డన్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్